వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఫాలో ద వే ఆఫ్ లవ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవన ప్రయాణములో, మన జీవన విధానములో ప్రతి విషయం కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. అనుదినం, అనుక్షణం ప్రతి దాంట్లో కూడా ప్రయాసే. కొన్ని మన అవసరాల నిమిత్తం మనం ప్రయాసపడుతుంటే, కొన్నిసార్లు మన భవిష్యత్తు కొరకు ఆలోచన చేసి భవిష్యత్తు ప్రణాళికల నిమిత్తం చాలా ప్రయాసపడతాం. ఈ ఉదయకాలం దేవుడు లేఖనము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుండి అని చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని మార్గం. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన గొప్ప దేవుడు. అందుకే లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలని మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఆ ప్రకారమైనటువంటి జీవన విధానం మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాస్తవాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే, మన అనుదిన ప్రయాసలో చాలా వరకు ఈ యాంత్రికమైన జీవన శైలికి అలవాటు పడిపోయాం. ఈ కారణం చేత ప్రేమకు స్థానము లేని జీవితాలు, ప్రేమించలేని, ప్రేమకు స్పందించినటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. సమస్తము యాంత్రికమే. ప్రేమ స్థానాన్ని కోల్పోతూ ఉంది మన జీవితంలో. లేఖనం అంటుంది కదా, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ వాక్యం అనేకసార్లు మనం విని ఉన్నప్పటికీ మన ఆలోచనలు, మన పనులు, నడతలు చాలా వరకు స్వార్థపూరితమైనవిగానే ఉంటున్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, లేఖనం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నువ్వెంతటి జ్ఞానవంతుడవైనా, ఎలాంటి నైపుణ్యతలు కలిగిన వాడవైనా, దాన ధర్మాలు చేసిన స్థానములో నువ్వు ఉన్నప్పటికీ, మరేదో స్థానములో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేనివాడివైతే వ్యర్థుడవు అని లేఖనం మాట్లాడుతుంది. ప్రేమకున్న మంచి లక్షణాలేమనగా, ఇది స్వప్రయోజనాన్ని విచారించదు. ఈ ప్రేమ అపకారం మనసులో ఉంచుకోదు. ఈ ప్రేమ దోషమును కప్పుతుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది, అన్నింటినీ తాళుతుంది. ప్రత్యేకంగా ఈ ప్రేమలో భయం ఉండదు. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. నీవు దేవుని వానివైతే, ఆయన పక్షపు వానివైతే, మనమును ఒకరినొకరు ప్రేమించబద్దులై ఉన్నాం. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణము పెట్టునంతగా ప్రేమించినప్పుడు ఆ ప్రేమను ప్రకటించే స్థితిలో మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు, మనం ప్రేమించామని కాదు. ఈ మాటలు వింటున్న నీవు, నేను ఈ ప్రేమ విషయంలో ఎంత యథార్థవంతులముగా మనమున్నాం ఆలోచన చేసుకుందాం. దేవుని ప్రేమించినని చెప్పుచు తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడగునని లేఖనం అంటుంది. చూసిన సహోదరుని ప్రేమించలేని వాడు చూడని దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలడు?
నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని నువ్వు అనుకుని నువ్వు ప్రకటిస్తే నీ సహోదరుని కూడా ప్రేమించాలి. అందుకే ఈ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ నడతలు నీ మార్గాలు విశ్లేషణ చేసుకో. వీటన్నిటి మధ్యలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ఆ ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనది. ఆ గొప్ప ధన్యతలో మనము నిలుచుండులాగున ఆయనిచ్చిన ఈ నూతన దినమును ప్రార్థనాపూర్వకంగా ఆరంభించుకుందామా? ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. లోక సంబంధమైన అనేక విషయాల నిమిత్తం, మా ప్రణాళికలు మా ప్రయత్నాల నిమిత్తం, లోక సంబంధమైన లాభము కొరకు మేమెంతో ప్రయాసపడిన వారముగా ఉంటున్నాం. ఈ దినము సూటిగా మాతో మాట్లాడారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుండని, మీ ప్రేమలో నిలిచి ఉండి నీ ప్రేమను సమీపము నుండి ఎరిగిన వారమై రుచి చూసి నీ సన్నిధిలో నీకు సాక్షులుగా నిలుచుండి నీ ప్రేమను ప్రకటించే వారముగా మమ్మలను బలపరచండి. ఈ నూతన దినములు నీ ప్రేమను ప్రకటిస్తూ మీకు కలిగిన మనస్సు మేము కూడా కలిగి ఉండే రూపాంతరపు జీవితాన్ని మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.